చాలా ఆనందకరమైన రోజు. నంబూరు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎదగాలని మండల తెలుగుదేశం పార్టీ తరఫున చేతులెత్తి నమస్కారం. ఈ ప్రభుత్వం మీద విసిగి వేసారి మీరందరూ మన నాయకుడు దూడిపాల నరేంద్ర కుమార్ గారి సమక్షం అందరూ చప్పట్లు కొట్టండి. కొండా శ్రీరామ్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు లోపల రావాలి. అందరూ వస్తున్నారా? నాకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారు అనేది ఇవాళ ఈ చేరికలే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4.5 సంవత్సరాల ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి హామీలు బటన్లు నొక్కటం తప్పితే ఎక్కడా కూడా ప్రజలకి ప్రయోజనకరంగా ఏ ఒక్క కార్యక్రమము లేదు అనేది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రజల కోసం కార్యక్రమాలు తీసుకున్నామని చెప్తా ఉన్నారో ఆ కార్యక్రమాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందజేయటం కానీ న్యాయం కానీ చేయలేకపోతా ఉన్నారనేది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చి రాజకీయపరమైన వివక్షతో పేదలకి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే తమకు అనుకూలంగా లేరో, తమని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళని వేధించటమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పాలన కొనసాగుతూ ఉంది. దానికి ఎన్నో మనం చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఆదిరెడ్డి వాసు గారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం మీద ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని చూస్తే వాళ్ళు గతంలో ఏదైతే ప్రభుత్వ పరంగా వేధింపులు చేసినప్పుడు హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ ఇవ్వటం జరిగింది, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. కానీ ఇవాళ అదే కేసుని ఏపీ సిఐడికి అప్పచెప్పి ఆ ఏపీ సిఐడి ద్వారా కొత్త కేసు కట్టి దాని మీద ఇవాళ అరెస్ట్ చేశారంటే ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా ఎవరైతే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలనే దాంతోనే ఈ కేసుల పర్వం నడుస్తూ ఉందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది.
ఎందుకంటే మనం చూసిన మార్గదర్శి కేసులో హైకోర్టు యొక్క వ్యాఖ్యల్ని మనం చూసిన కొంతమంది మేజిస్ట్రేట్లు సిఐడి కావాలని ఉద్దేశపూర్వకంగా జడ్జిల్ని ప్రభావితం చేసి వాళ్ళకు అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర ఎవరినైతే వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని ప్రవేశపెడితే దాని మీద స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. ఎందుకంటే జరిగిన మేజిస్ట్రేట్ చేసిన తప్పు వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది తిరిగి మనం పూడ్చలేని విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడటం అనేది ఉద్దేశపూర్వకంగా సరైనది కాదు అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొనడం జరిగింది. అదే కేసులో ఒక నివేదిక మీద హైకోర్టు స్టే ఇస్తే ఇవాళ దాన్నే ఏపీసీఐడికి ఇచ్చి మళ్ళీ అదే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశారు. అంటే రేపు మే 27, 28 తారీఖులో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడుని తీసుకోవడం జరిగింది. మహానాడు కార్యక్రమంలో వాళ్ళు ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయ వేధింపుల్లో భాగమే ఈ సిఐడి కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయటం కానీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సిఐడి అనేది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాకుండా చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్టెడ్ డిపార్ట్మెంట్ కింద అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో అది చేస్తూ ఉన్నారు తప్పితే ఇది కేసు నిజమైందా కాదా, సమంజసమైందా కాదా అనేది సిఐడి ఆలోచించే పరిస్థితి లేదు. మరి ఈ మధ్యనే మనం చూసాం సంకల్ప అనే దీనిలో కేసు ఏపీ సిఐడి దగ్గరికి వెళ్తే మరి వాళ్ళ దగ్గర కేసు తీసుకోలే, బాధితులు వెళ్ళినా కూడా కేసు రిజిస్టర్ చేయలే. కానీ అదే మన అయ్యన్న పాత్రుడికి సంబంధించి చిన్న ఒక గజం భూమి కంట ఈ గారు వెళ్ళి ఏపీ సిఐడికి ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఏపీ సిఐడి పనిచేస్తూ ఉంది ప్రభుత్వ పరంగా రాజకీయ పరమైన కక్ష సాధింపుల కోసమే కానీ ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసం కాదు అనేది స్పష్టమవుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అధికారులు మారినా కూడా సిఐడి తీరు మారలేదనేది స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైతే అధికారులు ఇవాళ మరి చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉన్నారో భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవటం తప్పదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తండ్రి గారి యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.